తలకాయ బాగా నొత్తాను. ఏయ్ ఏం చేస్తానవే? బోల్ ఉంటానా? నాకు చాయ్ కావాలి. సరే. ఏయ్ ఏంది మళ్ళా? ఇక్కడ చాయ్ గ్లాస్ ఇక్కడ పెట్టిన మంచి లోలు ఇస్తారు అనుకున్నావు. సరే. ఏయ్ ఈ టీ గ్లాస్ ఇక్కడ పెట్టిపోయినా వదిలిస్తారు అనుకున్నాను. బోల్ ఉంటానా? తర్వాత ఇస్తలే. ఫస్ట్ వచ్చి తీసేయి, ఇవి ఇక్కడ ఉంటే నాకు నచ్చది. సరే. ఏంది అసలు నువ్వు? ఏం పని చేస్తా కదా? పొద్దున్న రాత్రి పొద్దుంతా లేవకుండా కూర్చున్నట్టు చేస్తాను. నువ్వు దేని గురించి అంటావు? నువ్వు దేని గురించి అనుకుంటాను? నేను ఇంకేదో అనుకున్నలే. నువ్వు అనుకున్నదేలే. ఇక్కడ నేను వర్క్ చేస్తాను కానీ వేరే పని అయితే ఏమంటావు? నువ్వు అంకైతే బోర్డు సాఫ్ట్వేర్ నౌకరి. ఆ పని చేసిన కాంచి ఇటున్న పుల్లది షర్ట్ పెడతలేవు. ఇటున్న పుల్లది షర్ట్ పెట్టాల్సిన అవసరం నాకేమున్నది? ఒకవేళ ఏమన్నా చేయాల్సి వస్తే కైకిళ్ళను పెట్టి చేయిస్తా. అంత పవర్ ఉన్నది నాకు. నీ పవరు పైసలు సంపాదించుట్లనే కానీ పని చేస్తుట్లు ఉండదు. బయట ఒక్కొక్కరు జాబున్న అబ్బాయిల కోసం నాన్న తంటాలు పడతారు. నువ్వేమో జాబున్న నన్ను జాబు లెక్క తీసిపారేస్తున్నావు. అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్. నువ్వు ఇంటికాడి కన్నా ఆఫీస్లో పోయి పని చేసిన అయిపో. నాకు ఇంత పని అన్న తప్పేది. అయితే జాబ్ మానైతే బాగుండంటావు. అది మానేస్తే ఇంకా నయం. నేను జాబ్ మానైతే తిండి మీ అయ్య పెడతారా? మా అయ్య ఎందుకు పెడతాడు? మీ అయ్య ఇచ్చిన 2 ఎకరాల పొలం ఉన్నది కదా, ఆ పని చేయవా నువ్వు? నేను ఆ పని చేయలేకనే ఉన్న భూమిని కౌలుకి ఇచ్చి కాలు మీద కాలేసుకొని నేను ఒకరు చేస్తాను. గందుకే అంటానా నీ శేతగా సంసారం అని. ఏంది సంగతి? నేను టైం పాస్ బయటకు పోయాక పో, దానికి నాకెందుకు ఎప్పుడు? అదే పుష్కర్ నేను కనబడకపోతే కంగారు పడుతున్నావు అని చెప్తానా. అంత సీన్ లేదులే. నీకెందుకే అంత కోపం? వెనకటికి నీ అసంటోడే బిర్యానీ తిందామని హోటల్కి తీసుకొని బిస్లరీ వాటర్ తాపించిండట. అంటే అంతేం లేదు, నేను చేసుకున్న కాడ నుంచి నా బతకట్లా అయింది అంటానా. నువ్వు కోపంలో ఏం మాట్లాడతావు నాకేం అర్థమైతే లేదు. అరే అదే ఎటు పోతానవురా? ఎట్లా అట్లా గాలికి బయటకు వచ్చినా? అట్లా గాలికి బయటికి తిరిగే బదులు ఏదైనా పని చేసుకోవచ్చు కదా. ఇప్పుడు నేను పని చేస్తానే కూడా చెప్పినా నీకు. అవును, ఏం పని చేస్తాను? మాకు ఇంత అవసరం లేదా? అదే చేస్తానా? నీ వ్యవసాయమే చేస్తాను వారా? నాలుగు ఇంకేదైనా సాఫ్ట్వేర్ నౌకరీ చేస్తాను అనుకున్నా. నేను చదివిన చదువుకు నా పేరు కూడా ఇస్తాను నాకు. అంతేలే, మీరు చదివిన చదువులే అంతంత మాత్రం. ఇంకా మీకు నౌకర్లు ఏమత్తాయిరా? నాకు నౌకరు లేకుండా నా తెలివి నాకు ఉన్నది కానీ ఎట్లా బతకాలో నాకు బాగా తెలుసు. తెలివి ఉందా నీకు? నాలేక జాబ్ ఉందా లేకపోతే నాలెడ్జ్ ఉందా? ఈయన బాగా ఓరి చేస్తానుగా. సరే అన్న, నాకు పని ఉన్నది, నేను పోతా. ఎట్లా బతుకుతారో ఏందో వీళ్ళంతా. ఏంద్రమ్మా ఏమో బాగా ఆలోచిస్తాను. నా పిల్ల నా మీద అలిగిందిరా. అరే నువ్వు పిల్ల అనకురా, ఆంటీ అను. నీ ముదిరిపోయిన ముఖానికి ఏదో దొరకొక ఆంటీ దొరికింది, దాన్ని పట్టుకొని పిల్ల అని అంటావు. ముఖం మార్చింది చాలు కానీ ఏంటో చెప్పు. నిన్న నన్ను ఒకటి అడిగిందిరా, అది నేను చేయలే. ఏంటిది అది? పెళ్లి కాకముందే ప్రెగ్నెంట్ చేయమన్నదా? అరే వంగబెట్టి గుర్తుతే నీ అరుపులు మీ అత్తారింటి దాకిన వాడాలే. ఏం మాట్లాడుతున్నావురా? అయ్యో ఎందుకురా అంత కోపానికి వస్తావు?
నీకు సూదిలో దారం ఎట్లా పెట్టానో తెలియదా? ఓసారి నువ్వే మా ఇంటికి రా, పెట్టి చూపిస్తా. అంత అదృష్టం నాకెందుకు తీ అయితే కానీ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటాను మరి? ఏమున్నది, ఓ గిఫ్ట్ ఇచ్చి కూల్ చేద్దామని చూస్తానా. అప్పటి సంది ఏం గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నావా? కాదు, గిఫ్ట్ ఎట్లా ఇవ్వాలని ఆలోచిస్తానా. అదేంటి? అసలు గిఫ్ట్ ఇవ్వడానికి నా దగ్గర పైసలు లేవురా. అందుకేరా నా లెక్క జాబ్ చేయాలి. అరే నువ్వు జాబ్ చేస్తాను కదా, కొన్ని పైసలు సాయం చేయరాదు, మా పిల్లకు గిఫ్ట్ ఇస్తా. చల్, నా తెలితో సంపాదించిన పైసలు నీకెందుకు ఇస్తారా? నీ తెలితో నువ్వు సంపాదించుకో. అబ్బా ప్లీజ్ రా, కొన్ని పైసలు ఇరా, మీకు ఇస్తారా? అసలే నేను కరువులున్నా, నీ దండం పెడతారా? నీ బాధ్యత రా. ప్లీజ్ అరే 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 మళ్ళీ అరే ప్లీజ్ రా, దండం పెడతారా? అర్థం చేసుకోరా, నా బాధ అర్థం చేసుకో. తెలుగు సంపాదించరా ఫస్ట్, ఇట్లా బతిలాడి పైసలు సంపాదించడు కాదు. అరే అరే ఈ అవ్వ ఈ ఏజ్ బారని లవ్ బాధ నీకు అర్థమైతలేదురా. మా ప్రేమికుల పాపం ఖచ్చితంగా తాకుతుంది, నీకు ఖచ్చితంగా తాకుతుంది. పో మనిషి జీవితం ఏందో తెలియదు కానీ ఎన్నడూ దొరికిన సంతోషం ఒక ఆదివారం రోజు మాత్రమే దొరుకుతుంది. ఏమండి ఉన్నారా? ఉన్నా. మా భార్య ఇంట్లో లేదు, బయటికి పోయిన తర్వాత రండి. నేను వచ్చింది మీ భార్య కోసం కాదు, మీకోసం అండి. చిచి, నేను ఆ టైప్ కాదు. నేను కూడా టైప్ కాదు. కానీ చూస్తే ఆ టైపే ఉన్నావు. సార్ మీకు నోటిదిలో బాగున్నట్టుందిగా. సారీ చెప్పండి, ఎందుకు వచ్చారు? నా పేరు సుచిత్ర, నేను రియల్ ఎస్టేట్ కంపెనీ నుండి వచ్చాను. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? మీరు మాకు సహాయపడడం కాదు సార్, మేమే మీకు సహాయపడతాం. నేను ఇంతకుముందే చెప్పిన నేను ఆ టైప్ కాదని. నేను కూడా మళ్ళీ చెప్తున్నా, నేను కూడా ఆ టైప్ కాదు. మరి మీ సహాయం ఎలాంటిది? మా కంపెనీ ది బెస్ట్ శాలరీ ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీలను సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు డిస్కౌంట్లో ల్యాండ్స్ అమ్ముతూ ఉంటాం. సారీ, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు సార్? మీ ల్యాండ్స్ ఏడేడు ఉంటాయో నాకు తెలియదు, ఆడిడాచి కొనే ఇంట్రెస్ట్ నాకు లేదు. సార్ మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ ఊర్లో ఉన్న ల్యాండ్స్నే మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. అవునా? అవును సార్, అదే మా కంపెనీ స్పెషాలిటీ. ఒకసారి నేను ల్యాండ్ చూడచ్చా? రండి సార్, ఇప్పుడే చూపిస్తాం. ఇదే సార్ నేను చెప్పిన ల్యాండ్. వావ్, సూపర్. మీకు ఇంకో ఆఫర్ కూడా ఉంది సార్. ఏంటిది? ఒకవేళ మీరు ఇప్పుడు ఈ ల్యాండ్ కొంటే ఇప్పుడు దీంట్లో పండిన పంట కూడా మీకే. నాకు మీ ఆఫర్ బాగా నచ్చింది, నేను ఇగలనే ఈ ల్యాండ్ కొంటా. ఈ ల్యాండ్ గురించి నా పిల్లానికి చెప్తే అప్పుడు అర్థమైంది నా విలువదానికి. సార్ పక్కనే మా ఆఫీస్ ఉంది, వచ్చి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని డబ్బు కట్టి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళండి. ఇవాళ తెల్లని మనసున్న నల్లని దేవత నా ఇంటికి వచ్చినట్టు వచ్చినావు. థ్యాంక్ యూ. అయ్యో ఇట్స్ ఓకే సార్, ఇది నా జాబ్. ఓకే పా, మళ్ళీ వాళ్ళ నచ్చి దీనికి రేట్ చేస్తారు. ఎటు పోయింది మనిషి, ఇంకా అత్తలేడు. ఇంతసేపు ఎటు పోయినావు? ఏంది? నీకోసం నేను పొలం కొన్నా. నా కోసం పొలం కొన్నావా? నేను చెప్పనే లేదు. సర్ప్రైజ్. నా మొగుడు బంగారం. ఇన్ని రోజులు నేను తక్కువ అంచనా వేసినా అని నువ్వు మామూలుని కాదు. ఇప్పుడు తెలిసిందని అంటే ఏందో. సరే కానీ ఆ పొలం ఎక్కడున్నా నాకు చూపియావా? నేను చూస్తా. లెట్స్ గో. ఏంది గీడి తీసుకొచ్చినావు? ఇదే నేను కొన్న పొలం. ఏంటి ఈ పొలమా? ఇదే నానేందుకు కొన్నా? ఇది మన పొలమేరా నల్లమొక్క పొడ? ఇదేంది? ఇది మన పొలం ఏర్పడకుండా అయింది. ఎట్లా ఏర్పడుతుంది? నువ్వు వీడికి రాక 15 ఏళ్ళ. మన పొలాన్ని మన పైసలకి మనకే కొన్నవరా తెలివి తక్కువ. అంటే నన్ను విధవ అనేస్తారా? అంతేగా.